బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో హృదయ విదారక దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో 2 రోజుల నుంచి ఆహార నీరు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఆహార పొట్లాల కోసం హెలికాప్టర్ వరదకు పరుగులు తీస్తున్నారు. అయితే హెలికాప్టర్ ఆహార పొట్లాలను బురదలోకి జారవిడుస్తున్నారు. దీంతో ఆహారం వాటర్ కోసం స్థానికులు బురదలో పడి కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బురదలో పడేయడం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. బురదలో ఆహార ప్యాకెట్లు పడేయడంతో సగం పైనే బురదమయం అవుతున్నాయని మహిళలు వాపోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో హృదయ విదారక దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో 2 రోజుల నుంచి ఆహార నీరు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఆహార పొట్లాల కోసం హెలికాప్టర్ వద్దకు పరుగులు తీస్తున్నారు. అయితే హెలికాప్టర్ ఆహార పొట్లాలను బురదలోకి జారవిడుస్తున్నారు. దీంతో ఆహారం వాటర్ కోసం స్థానికులు బురదలో పడి కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బురదలో పడేయడం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. బురదలో ఆహార ప్యాకెట్లు పడడంతో సగం పైనే బురదమయం అవుతున్నాయని మహిళలు వాపోతున్నారు. Ini